నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి. హాయ్ అండి. రాహుల్ గారు, హాయ్. మన సెలబ్రిటీస్‌లో కొంతమంది ఆహ్, ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఉన్నారు అలాగా. ముఖ్యంగా మనం 'గీతూ రాయల్' గారు 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా తను పాపులారిటీ సంపాదించుకున్నారనే చెప్పొచ్చు. అవును. తను కూడా అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న స్పీచ్‌లు ఇస్తూ ఉంటారు. అయితే తను ఏదో చెప్పాలనుకుంటూ చెబుతూ ఆహ్, సావిత్రి గారు, మహానటి సావిత్రి గారి గురించి మాట్లాడారు. ప్రస్తుతం అది చాలా మందికి నెటిజన్‌లకి నచ్చట్లేదు. ఇంతకు ఆమె ఏమన్నారు? అంత నచ్చకపోవడానికి రీజన్ ఏంటి? ఇందులో 'గీతూ రాయల్‌దయితే తప్పు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్లారిఫై థట్. హాస్ గివెన్ వెరీ బోల్డ్ స్టేట్మెంట్. ఎందుకంటే అది ఇప్పుడు నడుస్తున్న లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు జరుగుతున్న దారుణమైన హత్యలకి హ్మ్. ఆ ప్రేమ అనేది కారణమవుతోంది. ముఖ్యంగా అది అట్రాక్షనా, లస్టా, లవ్వా, ఫీలింగ్స్ అయన్నీ పక్కన పెడితే, ఆ ప్రేమ అనే వర్డ్ ఎంతమంది జీవితాలను నాశనం చేస్తోంది అనే దాని గురించి ఆమె జనరల్‌గా ఏదో ఒక మంచి సూక్తులు ఏవో అంటారు కదా! ఏదో ఒక థాట్స్, మెసేజ్ ఇస్తూ ఉంటారు. కోట్స్ చెప్పడం ఏదోటి. ఆమె స్టైల్‌లో ఆమె చెప్తూ ఉంటారు. ఆ చిత్తూరు యాసలో బేసికల్‌గా. హ్మ్. కానీ నిన్న ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నేను కూడా చూసాను ఆ వీడియో రీల్ చూసాను నేను కూడా. దాంట్లో ఆమె చెప్పడం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఆల్రెడీ ఒక జీవితంలో భాగస్వామి, వాళ్ళ జీవిత భాగస్వామి ఉన్న వ్యక్తిని ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా మీరు ప్రేమించొద్దు. ఆ ప్రేమలో పడి మీ జీవితము నాశనం చేసుకోవద్దు. వాళ్ళ జీవితము నాశనం చేయొద్దు. ఇది ఆమె చెప్పిన అవును. స్టేట్మెంట్ ఫస్ట్. దానికి ఎగ్జాంపుల్‌గా ఆమె ఏం చెప్పింది అంటే, అంటే ఆహ్, నాశనం చేసుకోకూడదు అన్న కన్నా ముందు కూడా, నువ్వు అతన్ని ఆల్రెడీ ప్రేమించిన అతన్ని నువ్వు ప్రేమించి, పెళ్లి చేసుకున్న అతన్ని నువ్వు ప్రేమించి, అతనితో నువ్వు వెళ్తున్నప్పుడు, అతను ఇంకొకరితో కనిపించాడు అంటే, నువ్వు చేసింది కూడా అదే కదా! ఆల్రెడీ ఒక భార్య ఉన్న అతన్ని నువ్వు ప్రేమించావు. హ్మ్. ఆ పర్సన్‌కి ఇంకొక అఫైర్ ఉండి, నీ కళ్ళ ముందు పడింది. నువ్వు అతన్ని ద్వేషిస్తున్నావు. అంటే నీకు అన్యాయం జరిగిందని జెప్పి నువ్వు ఆల్రెడీ ఒక ఆమెను అన్యాయం చేసే కదా అతని జీవితంలోకొచ్చావు. సో, ఇలాంటివన్నీ పెట్టుకోవద్దండి. సో, లవ్ ఈజ్ ప్యూర్. కానీ పెళ్లి అయిన అతన్ని ప్రేమించడం ఏంటి? ఒకవేళ పెళ్లయ్యి అతనికి డైవర్స్ అయిపోయి, వాళ్ళు విడిపోయి ఉంటే అప్పుడు మీరు ప్రేమించిన ఒక అర్థం ఉంటుంది గానీ, ఆల్రెడీ ఇంట్లో ఒక వైఫ్ వైఫ్ ఉంటది. ఉన్నప్పుడు వైఫో, హస్బెండో హ్మ్. ఉన్నప్పుడు మీరెందుకు ప్రేమించడము అనేది ఆమె స్టేట్మెంట్. దానికి ఎగ్జాంపుల్‌గా ఆమె ఏం చెప్పారు అంటే, ఈ ఈ క్లారిటీ కూడా నాకు 'మహానటి' సినిమా చూసినప్పుడే అర్థమైంది. 'మహానటి'లో ఆమె సావిత్రి గారు ఎంత మహానటి అయినప్పటికీ కూడా, పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్న వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది 'జెమినీ గణేషన్‌ని'. కానీ ఒకానొక టైంలో 'జెమినీ గణేషన్' గారు 'పుష్పవల్లి'తో బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అతన్ని కొట్టి, ఆమెని కొట్టి, పెద్ద గొడవ చేసి అతన్ని ద్వేషించుకొని బయటకొచ్చేసింది. అప్పుడు నీకు ఆ పెయిన్ తెలిసినప్పుడు ఆల్రెడీ 'జెమినీ గణేషన్' గారి వాళ్ళ వైఫ్‌కి ఆ పెయిన్ ఉంటది కదా! హ్మ్. ఇప్పుడు నీకు తెలిసొచ్చిందా ఆ పెయిన్ అని ఆమె ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పారు. కరెక్టే ఆబ్వియస్‌లీ అది. ఇప్పుడు మనకు పెయిన్ వచ్చేంత వరకు మనకు తెలీదు. ఎక్స్‌పీరియన్స్ అయ్యేంత వరకు మనకు తెలీదు. కానీ అవతలోళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయ్యున్నారన్న విషయం మర్చిపోతాం ఆ ప్రేమలో. అవును. క్లారిటీగా ఆమె 'సావిత్రి' గారు 'జెమినీ గణేషన్‌ని' పెళ్లి చేసుకునే ముందే తెలుసు 'జెమినీ గణేషన్' గారికి పెళ్లయిందని. అయినా ఇష్టపడి పెళ్లి చేసుకుంది. బట్ షీ నో కదా! అక్కడ ఆల్రెడీ ఆమె బాధపడతదని. కానీ సినిమా పరంగా మనం జూస్తే స్టార్టింగ్ సావిత్రి గారికి తెలీదు. అవును. లేదు లేదు. చెప్పే చేసుకుంటారు. పెళ్ళికి ముందు నేననట్లేదు. అవును. వీళ్ళిద్దరి మధ్య ఒక ఆ! అండర్‌స్టాండింగ్ వచ్చేటప్పటికి హ్మ్. తెలీదు ఆమెకి. ఎందుకు తెలీదు తెలుసు కదా! ఒక సె ష ష ఐ మీన్ ఆ సినిమాలోనే హ్మ్. అతని వైఫ్ ఒస్తుంది. 'జెమినీ గణేషన్' గారి లేదు వైఫ్ లేదు. ఒస్తుంది. ఒక 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 సీ ఏరియా దగ్గరికెళ్ళి ఇలా దాన్నేమంటారు అక్కడ కూర్చున్న తర్వాత అప్పుడు చెప్తారు. 'జెమినీ గణేషన్' గారు నా లైఫ్‌లో ఒకరున్నారు. నాకు ఆల్రెడీ పెళ్లయింది అని. ఓకే. అది దాని తర్వాత షూట్‌లో దాని తర్వాత వస్తుందనుకుంటా. అవునవునవును. అవును. పెళ్ళవుతది. అవును. అవును. సో, నేను కొన్ని విషయాల గురించి మనం మాట్లాడలేము కొన్ని కొన్ని అవును. కొన్ని సమయం, సందర్భం. అవును. ఎందుకనంటే, ఇప్పుడు పెళ్ళైన అబ్బాయికి ఎందుకు వేరే వాళ్ళతో మాట్లాడాల్సినంత అవసరం? అది అమ్మాయి అయినా సరే, అమ్మాయి, అబ్బాయి విషయం పక్కన పెట్టేద్దాం. సో, ఏదో మాట్లాడతారు. అవును. వీళ్ళ దగ్గర ఏదో కోల్పోయి ఉండుంటారు. అవును. అప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటారు. అవును. ఇది ఒక జోనర్ గురించే మాట్లాడుతున్నాను హ్మ్. నేను. హ్మ్. 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 మనీ కోసమో, ఇంకో దానికో చూసే వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. అవును. అవును. బట్ ప్యూర్‌గా నిజంగానే ఒకరంటే ఒకరికి ఇష్టం అనేది వస్తుంది అనేసరికి వీళ్ళు ఎక్కడో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. అవును. ఎమోషనల్‌గాను అవును. ఏదో రకంగా. ఎవరో దానికొచ్చి వాళ్ళు కనెక్ట్ అయితారు. ఈ కనెక్ట్ అయిన టైంలో
వాడు నిజంగా తర్వాత చెడ్డోడని తెలిసినా, పెళ్ళయింది అని తెలిసినా ఎక్కడో చోట వీళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా జరుగుతది కాబట్టి మన అమ్మాయిల సైడ్ నుంచి మాట్లాడతాం. అవును. ఆ తర్వాత జరిగే పర్యవసానాలు కూడా మనం తీసుకోగలగాలి ఆబ్వియస్‌లీ. కదా! సో, ఆబ్వియస్‌గా అందుకని ఇక్కడ తీసుకోవాలి. మనం నీది తప్పు, నీది రైటు ఇవి మనం మాట్లాడలేము. కానీ ఆమె చెప్పిన విధానం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న దారుణాలకి అక్రమ సంబంధాలే ప్రాబ్లమ్ అయితున్నాయి కదా! హ్మ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే, నువ్వు ఆల్రెడీ పెయిన్‌లో ఉన్నప్పుడు, ఆ పెయిన్ నీకు తెలిసినప్పుడు అవును. ఆల్రెడీ ఆ పెయిన్ ఇంకొకరు అనుభవిస్తున్నారు కదా! అదెందుకు తెలియట్లేదు? అవును. దానికి కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకనంటే, ఇప్పుడు అదే ఆడపిల్ల ఇంకొకరు హ్మ్. ఇంకొకరు వెనకాల ఇప్పుడు నీ నా దగ్గర ఒకటి లేదు. ఒక సమ్ ఎక్స్ పర్సన్ వచ్చారు. నాకు కనెక్ట్ అయ్యారు. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి అమ్మాయిలు అంత తొందరగా వెళ్ళలేకపోవచ్చు. అవును. బట్ అబ్బాయిలు కొంచెం త్వరగా వెళ్ళగలగొచ్చు. వెల్ వె ఐ మీన్ మారే మెంటాలిటీ అబ్బాయిదయినప్పుడు నీకు అర్థమవుతది తనట్లా మార్చుతాడు అని. అది బీ ఎందుకు ముందే ప్రిపేర్డ్ అంతే. ఉండదు. దట్ ఈస్ వాట్ షీ సెడ్. ఆ టైంలో అర్థం కాదు గదా! ఆ అమ్మాయి అదే చెప్పింది. దానికి నెటిజన్‌లంతా "నువ్వు సావిత్రిని అనే దానివా? ఆ! సావిత్రిని అనే రేంజ్ ఉందా నీకు? అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు?" ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల అనే విషయం మర్చిపోయారు ముందు నెటిజన్స్. ఆ అమ్మాయి చెప్పింది మంచి విషయమే. ఆ అమ్మాయి ఎక్కడ చెడ్డగా ఏం చెప్పలేదు. ఓకే. సావిత్రి గారి విషయంలో కూడా జరిగిందే చెప్పింది. ఈ అమ్మాయి ఏం కల్పించుకొని ఆమె సావిత్రి గారి గురించి ఆమె ఏం చెప్పలేదు. బట్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పింది. ఆ పెయిన్ నీకు తెలియాలి కదా! అది ప్రిపేర్ అయ్యి ఉండాలి అదే మెంటల్‌గానే అంటున్నా. నువ్వు. బీ ప్రిపేర్డ్ ఆ! అంటారు చూడండి అంతే ఇంకా. ప్రిపేర్ అవ్వకుండా మనం నాకు అన్యాయం చేసేసావు నువ్వు. నిన్నే ఆల్రెడీ పెళ్లయిందని తెలిసినా నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను కావాలని. నిన్ను కావాలని ప్రేమించాను. అది ముందే తెలియాలి కదా! తెలీదు కదా! అది తెలియకుండా ఎట్లుంటదండి? అంత విచక్షణ లేకుండా చేస్తారా? అట్లా ఏముండదు. అది మళ్ళీ నేను ఆ ఇక్కడ టైంలో నేను ఒప్పుకోను. ఆ తెలియకపోవచ్చేమో. టైంలో ఏంటంటే వీళ్ళు చెప్పే మాయ మాటలు, వీళ్ళు చూపించే కన్సర్న్‌కి, వీళ్ళు చూపించే ప్రేమకి అదే. ఉంటారేమో కానీ లైఫ్ ఆన్ లాంగ్. గోయింగ్ లైఫ్‌లో తెలుస్తుంది కదా! ఆ పర్సన్ ఏంటి ఎక్కడో అనేది. తనకి చిన్న ఇబ్బందుంది. అది లేకుండానే వీడు ఇంతమందితో తిరుగుతున్నాడనంటే అతనికి సైకలాజికల్‌గా ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు. చాలామంది చెడ్డోడు అట్లా అంటారు కానీ అలా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్‌గా లేదు. ఎక్కడో సైకలాజికల్‌గా దగ్గర ఏదో ఒక ఇబ్బంది. వీక్‌నెస్ ఉంటది. ఆబ్వియస్‌గా ఆహ్, విమనైజర్ అయ్యుండొచ్చు. అది కూడా ఒక సైకలాజికల్ డిజార్డరే. వాళ్ళ మెంటల్ స్టేటస్ బాగుండకపోవచ్చు. అంతే. కొన్ని సార్లు వాళ్ళు మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు మనం అంటాం కదా! మూడ్ స్వింగ్స్ అని. ఇప్పుడు కొత్తగా పేరు పెట్టుకున్నాం మూడ్ స్వింగ్స్ అని. అది హ్మ్. మూడ్ స్వింగ్స్ కాదు మెంటల్లీ డిస్టర్బ్డ్ అంటే అంతే. కొంతమందికి కనిపించిన వాళ్ళందరూ నా నా సొత్తయితే బావుండదు అనుకుంటారేమో! అది కూడా ఒక సైకలాజికల్ డిజార్డరే. ఆబ్వియస్‌గా. వీడు చెడ్డోడు, మంచోడు అని మనం అనడానికి అస్సలు లేదు. అనడానికి లేదు. సో, 'గీతూ రాయల్' గారు మాట్లాడిన దాంట్లో అయితే నాకైతే తప్పేం అనిపించలేదండి. ఆమె కరెక్ట్‌గా ఆమె చెప్పాలనుకున్న స్టేట్‌మెంట్ బోల్డ్‌గానే చెప్పింది. జనాలకు అర్థం కాలేదు. అంతకన్నా ఏం లేదది. అంటే కొంచెం పెద్దవాళ్ళ పేర్లు, లేని పెద్దవాళ్ళదేముందండి వాళ్ళ జరిగిన పేర్లు స్టోరీయే. అనేసరికి అదే అంటున్నా. లేదు ఎత్తేసరికి ఏమవుతుందో ఇప్పుడు కొంతమంది అభిప్రాయాలు దెబ్బతింటూ సావిత్రమ్మ ఉంటాయి. గారు అమ్మాయి గూడా మా అమ్మ తప్పు చేసిందండి అన్న సందర్భాలు గూడా ఉన్నాయి. అవును. సో, దాంట్లో వాళ్ళ పిల్లలకి చెప్పినప్పుడు గీతురాయలు చెప్పడంలో తప్పేముందండి? హ్మ్. ఏం లేదు. అదే అంటున్నా. అంటే కొంతమందికి కొన్ని రకాల అభిప్రాయాలుంటాయి. ఇలాంటి కొంచెం సెన్సిటివ్ మ్యాటర్స్‌లో మనం ఎవరిని ఇది అని మనం అనలేము. కక్ష పట్టుకొని చేస్తుంటారండి. ఎవరో ఇన్‌ఫ్లుయెన్సర్ అమ్మాయి మాటలు నచ్చనోళ్ళు గూడా ఉంటారు కదా! హ్మ్. కొంతమంది. అలా బట్ చేస్తుంటారు. అఫ్‌కోర్స్ ఆమేం పట్టించుకోరులెండి. ఆమె అస్సలు పట్టించుకోదండి. ఆమె స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఆన్సర్ చెప్తది. పెద్ద ప్రాబ్లమ్ లేదు. థాంక్ థాంక్ యూ. యూ సో మచ్.